సో నువ్వు ఈ 1 మంత్ అసలు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోలేదు, అలాగే ట్యాబ్లెట్స్ వెనక్కి తెచ్చేసావు. ఇది ఈ అమ్మాయి కన్సర్నే కాదు, చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే, మేడం ఈ ఐరన్ ట్యాబ్లెట్ రోజు మింగలేకపోతున్నాము, రోజు వేసుకోవాలా, వికారంగా ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, లేకపోతే మోషన్ సరిగ్గా అవ్వట్లేదు, ఇలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది ఉమెన్ ఎనీమిక్ అంటే రక్తహీనత ఉంటారన్నమాట. అందుకే మనకి WHO గైడ్లైన్స్ ప్రకారం కానీ ఫాక్సీ ప్రకారం ఈ అనీమియా ముక్త్ ప్రోగ్రాంలో భాగంగా యూనివర్సల్ ఐరన్ సప్లిమెంటేషన్ అంటే మీ హీమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉన్నా సరే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ కూడా మేము ఐరన్ సప్లిమెంటేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఎందుకంటే మీకు ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది 50%. ఈ ఐరన్ అనేది మీ బ్లడ్ ప్రొడక్షన్కి, బేబీ బ్లడ్ ప్రొడక్షన్కి, బేబీ ఐరన్ స్టోర్స్కి చాలా ఎసెన్షియల్. ఓన్లీ డైట్ ద్వారా తీసుకోలేమా మేడం అంటే ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది ఈ ఐరన్ రిక్వైర్మెంట్. సో మీరు సప్లిమెంటేషన్ తీసుకోవడం బెటర్. ఒకవేళ రక్తహీనత కనుక ఉందనుకోండి, మీకు ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు వీక్నెస్ ఉండడం, టయర్డ్గా అనిపించడము, నెక్స్ట్ మనకి డెలివరీ టైంలో కూడా కొంచెం బ్లడ్ లాస్ ఉంటుంది కదా, ఎనిమిక్గా ఉంటే ఆ బ్లడ్ ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది అన్నమాట. బేబీకి కూడా ఈ గ్రోత్ తక్కువ ఉండడము, నెలలు నిండకుండా డెలివరీ అవ్వడం, ప్రీటర్మ్, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మనం ఈ ఐరన్ టాబ్లెట్ మరి గ్యాస్ట్రోఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ అవి లేకుండా కొన్ని టిప్స్, నెక్స్ట్ దీనికి అదర్ ఆల్టర్నేటివ్స్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.